వారు సమర్పించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశమును అందించెదరు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ఈ సత్యవాక్కు టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని, మూలవాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మరి చదువుకున్నాం. ముందుకు కొనసాగదాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, చదవబడిన వాక్యాన్ని దీవించండి. వాక్యాన్ని వినబోతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా వినగలిగిన చెవి దయచేసి గ్రహించే మనసు ఇవ్వండి. వాక్యానుసారమైన జీవితాన్ని ఇచ్చి మీ నామాన్ని బట్టి మాట్లాడబోతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మశాత నింపి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, మనము కంటిన్యూ చేద్దాం. గతంలో అబ్రహాము ఆశీర్వాదానికి కారణాలు అన్నటువంటి అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. గతంలో 3 భాగాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈరోజు 4వ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి దేవుని వాక్యాన్ని ఈ దినానికి సంబంధించి మరొక లేఖనాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగదాం. ఆదికాండము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ధ్యానం చేసుకొని ముందుకి కొనసాగదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుండున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి. పిల్లరా, అబ్రహాము ఆశీర్వాదానికి కారణాలు అన్న అంశం నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. గతంలో 3 భాగాలు విన్నాం. ఈరోజు ప్రభు చిత్తమైతే 4, 5 భాగాలు ఈరోజు మనము తెలుసుకున్నాం. పిల్లరా, 4వదిగా అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డానికి మరి 4వ కారణము చదువుకున్న ఈ వాక్యాన్ని బట్టి చూస్తే అబ్రహాము పరిచర్య చేశాడు. పిల్లరా, అబ్రహాము పరిచర్య చేసే మనసు ఉంది అబ్రహాముకి. వారు సింధూర వనములో గుడారం దగ్గర, మమ్రే దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు, గుడారము వేసుకుని ఉన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భాలు పిల్లరా మనం ఆలోచన చేస్తే, కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి కనబడిరి అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అబ్రహాము ఆ గుడారం దగ్గర ఉన్నారు. అయితే ఆయనకి యెహోవా కనబడిను అని రాయబడింది. మనం చూస్తే అప్పుడు ఆయన కన్నులెత్తి చూసినప్పుడు పిల్లరా 3 మనుషులు ఆయనకు కనబడినని వాక్యం మనం చూస్తున్నాం. ఆలోచించండి ప్రియులరా, అంటే అబ్రహాము దైవ దర్శనాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. దైవ దర్శనం కలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాము. ఇక్కడ మనము ఆలోచన చేస్తే దేవుణ్ణి చూసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ వాక్యాన్ని అంటున్నటువంటి సహోదరుడా, మన జీవితంలో కూడా దేవుణ్ణి దర్శనాన్ని కలిగిన వారమై ఉండాలి. దేవుణ్ణి ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో చూసేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం మనకి నేర్పిస్తుంది. ప్రభువుని నమ్ముకున్న మనము, ప్రభు మార్గాల్లో నడుస్తున్నటువంటి మనము దైవ దర్శనాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి నేత్రముతో దేవుణ్ణి చూసేటువంటి మనసును కలిగిన వారమై మనం ఉండాలి. అదే ఇక్కడ అబ్రహాము కలిగి ఉన్నాడు. 4వ విషయాన్ని మనం చూస్తున్నాం. పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు అబ్రహాము. అందుకనే దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అయితే ఈ పరిచర్య చేసే విధానాన్ని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు కదా ఇదిగో యెహోవా అతనికి కనిపించును అని వాక్యం రాయబడింది. అయితే అతడు
మరి చూసినప్పుడు ముగ్గురు మనుషులు దూరముగా అతనికి కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుణ్ణి చూసేటువంటి అనుభవాన్ని కలిగిన వాడిగా అబ్రహాం ఉన్నాడు. దైవ దర్శనం కలిగినటువంటి వాడిగా అబ్రహాం ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించండి, వాక్యం మనకి తెలియపరుస్తుంది. వీళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు మరి సాదృశ్యంగా ఉన్నారని మనం గ్రహించాల్సిన వారిగా ఉన్నాం. ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అవును, మనము దేవుని యొక్క దర్శనాన్ని చూసేటువంటి అనుభవాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఇది మొదటిది ఇక్కడ మనం చూస్తే. తర్వాత అక్కడ మనం ఆలోచన చేస్తే వారిని చూసి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తాడు. పిల్లరా, అబ్రహాము వారిని చూసినప్పుడు, దూరముగా చూసినప్పుడు ముగ్గురు మనుషులుగా కనిపించారు. ఆ తర్వాత అబ్రహాము ఉన్నటువంటి ఆ ప్రాంతము నుండి మరి దగ్గరికి సమీపిస్తున్నాడు. వారి దగ్గరికి సమీపించాడు అనగా వారి దగ్గరికి పరిగిస్తూ ఉన్నాడు. ఆలోచించండి, మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే అబ్రహాము పిల్లరా, అప్పటికి అబ్రహాముకి దాదాపుగా 99 సంవత్సరములు మరి వయస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆ వయస్సులో ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుతున్నాడు. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచించాలి, ఆ వయసులో కూడా ఇదిగో తాను చూసినటువంటి ఆ ముగ్గురు మనుషుల దగ్గరికి తాను ఉన్నటువంటి ఆ ప్రాంతం నుండి పరిగెత్తుతూ ఉన్నాడు ఆ వయసులో కూడా. అవును పిల్లరా, ఆలోచించండి, ఇప్పుడు దగ్గరికి సమీపిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాములో రెండవది ఏముందంటే మరి ఆసక్తి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆసక్తి కనిపిస్తుంది దేవుని పట్ల. అవును పిల్లరా, ఒక ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఆసక్తి ఒక వ్యక్తిలో ఉన్నట్లయితే లరా, ఇదిగో దేవుని విషయాల్లో ఏది అడ్డు రాదు ఆ వ్యక్తికి. వయసు అడ్డు రాదు, కులం అడ్డు రాదు, మతం అడ్డు రాదు, డబ్బు అడ్డు రాదు లరా, మరి ఏదైనా పదవులు అడ్డు రావు, ఏమి కూడా అడ్డు రావు లరా ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి హృదయంలో ఆసక్తి ఉన్నట్లయితే దేవుని పట్ల ఆ వ్యక్తికి అడ్డు ఆటంకాలు ఏవి కూడా లేవు, ఉండవు. ఆ వ్యక్తి ఆసక్తి కలిగి దేవుని వెంబడిస్తారు, ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వస్తారు, ఆసక్తి కలిగి దేవుని విషయాల్లో ఉంటారని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంటుంది. చూడండి, ఒకటి ఆయన దైవ దర్శనాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని చూసి అనుభవాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. రెండవదిగా ఆయన ఆసక్తిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు, ఆ వయసులో కూడా పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని అంటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు, దేవుని పట్ల నీకు ఒక ఆసక్తి ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తి ఉందా? దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి ఉందా? దేవుణ్ణి ఆరాధించడానికి ఆసక్తి ఉందా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ఆసక్తి ఉందా? మోకరించి ప్రార్థించడానికి ఆసక్తి ఉందా? ఆత్మ సంబంధంగా ఎదగడానికి ఆసక్తి ఉందా? దైవ సంబంధమైనటువంటి కార్యాల్లో ఆసక్తి ఉందా? ఆలోచించు. ఈరోజు అనేక మంది ఎందుకు దిగజారిపోతున్నారంటే వారిలో ఆసక్తి లేక దిగజారిపోతున్నారు. దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆసక్తి వ్యక్తపరచడం లేదు. ప్రియ సహోదరులారా, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుని వాక్యమును వినాలి, మరి ఆత్మ సంబంధమైనటువంటి మేలు పొందుకోవాలి అన్నటువంటి ఆసక్తి అనేకుల్లో కోల్పోయిన వారుగా ఉంటూ మరి వారు దిగజారిపోతున్నారు, బలహీనమైపోతున్నారు. కొంతకాలానికి వారు దేవునికి, సేవకులకి, సంఘానికి, సహవాసానికి, పరిచర్యకి దూరమై మరలా లోకంలో పడిపోతున్నారు. ఈ వాక్యాన్ని సహోదరి సహోదరుడా, ఇదిగో అబ్రహాము విషయంలో మనం చూస్తే రెండోదిగా ఇక్కడ చూస్తున్నాం మనం, అబ్రహాము ఒక ఆసక్తిని వ్యక్తపరిచే వ్యక్తిగా ఉన్నాడు. అవును, ఆసక్తి ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తికి ఏది అడ్డురాదని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఆలోచిస్తాం. ఇంకొక విషయాన్ని మనము ఆలోచన చేస్తే అక్కడ జరిగిన సందర్భాన్ని, దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నడలా నన్ను దాటిపోవద్దు అంటున్నాడు కదా. చూడండి, దూరముగా ఉన్నప్పుడు ముగ్గురుగా కనిపించారు. ఆ తర్వాత తాను ఆసక్తి కలిగి ఒకటి దైవ దర్శనాన్ని చూశాడు, అప్పుడు ముగ్గురుగా కనిపించారు. ఆ తర్వాత చూసినటువంటి ఆ దర్శనం దగ్గరికి, చూసినటువంటి ఆ వ్యక్తుల దగ్గరికి ఇలా ఈయన బయలుదేరి ఎప్పుడైతే ఆసక్తితో రెండోదిగా దగ్గరికి సమీపించాడు, మూడోది అక్కడ ఏం జరిగిందంటే ప్రభువా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరికి సమీపించినప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు అని ఇదిగో అక్కడ మరి వారిని పానివ్వకుండా ఉంటున్నాడు. వారిని బతిలాడుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇదిగో
అక్కడ నేల మట్టుకు వంగి మరి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మూడవదిగా అక్కడ అబ్రహాము పరిచర్య చేయడానికి కారణాలు మనం చూస్తే, ఒకటేమో ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు, రెండవదేమో ఆసక్తితో దగ్గరికి సమీపించాడు, మూడవది అక్కడ ఏం జరిగిందంటే దగ్గరికి వెళ్ళి వెంటనే ఇదిగో నా ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. ప్రభువా అంటున్నాడు. దూరంగా ఉన్నప్పుడేమో మనుషులు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా అంటున్నాడు. అవును కదా, మనం ఎప్పుడైతే మరి ప్రభువుకు దగ్గర అవుతామో, ఎప్పుడైతే మనం దేవునికి దగ్గర అవుతామో, ఎప్పుడైతే మనం ప్రభువుకు దగ్గర అవుతామో, ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటామో, అప్పుడు కొన్ని సత్యాలు మనకు తెలియపరచబడతాయి. మరి దూరంగా ఉన్నంతకాలము మరి కొన్ని సత్యాలు తెలుసుకోలేము. దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా అంటున్నాడు. దూరంగా ఉన్నప్పుడు ముగ్గురు మనుషులుగా కనిపిస్తున్నారు. దగ్గరికి వెళ్ళినప్పుడు నా ప్రభువా అంటున్నాడు. మరి ఈ సమయాన్ని నేను పోగొట్టుకోకూడదు అని వారిని దాటి పానివ్వకుండా యాకోబులాగా మరి పెనుగులాడడానికి, యాకోబులాగా అయ్యా నీ సన్నిధిని నా దగ్గర నుంచి దాటిపోనివద్దు, నీ దాసుని దాటిపోనివద్దు, నీ కటాక్షము నీ దాసుని ఎడల ఉన్న ఎడల ఇదిగో దాటిపోవద్దని బతిమలాడుతూ నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా అంటున్నాడు. ఆలోచించండి. ఈ సమయంలో ఎప్పుడైతే మనము అన్ని విషయాల్లో ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతామో అప్పుడు కొన్ని సత్యాలు మనకి మరి తెలియపరచబడతాయి. కొన్ని విషయాలు, అనేకమైన విషయాలు మనము కనుగొనగలం. ప్రియ సహోదరుల, ప్రభువుకు దగ్గరైనప్పుడు, దేవునికి దగ్గరైనప్పుడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో బలపడుతూ ఉన్నప్పుడు, ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉన్నప్పుడు అనేక సత్యాలు మనము తెలుసుకుంటాం. దేవుడు మనకి నేర్పిస్తాడని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకి మూడోది ఏం కనిపిస్తుంది అంటే తగ్గింపు కనిపిస్తుంది. ఆ తర్వాత నాలుగో విషయాన్ని మనము ఆలోచన చేస్తే అతడు దేవుని సన్నిధిని దాటిపోనివ్వలేదు. దేవుని సన్నిధిని మూడోదిగా అనుభవిస్తున్నాడు. దేవుని సన్నిధిని అక్కడ అనుభవిస్తున్నాడు. వారిని దాటిపోనివ్వకుండా పెనుగులాడినట్టుగా సాష్టాంగ నమస్కారం చేసి తన హృదయములో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఈ సమయంలో ఒకటి దైవ దర్శనాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాము, రెండవది ఆసక్తిని కనపరుస్తున్నాడు అబ్రహాము. ఆ తర్వాత మూడోది తగ్గించుకున్నాడు. అవును, మనం ఒక తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. ప్రియ దేవుని పిల్లరా, దేవుని దృష్టిలో, దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. దైవజనుల దగ్గర మనం తగ్గించుకోవాలి. సంఘములో ఒక తగ్గింపు కలిగిన వారిగా మనం ఉండాలి. సమాజంలో ఒక తగ్గింపు కలిగిన వారిగా మనం ఉండాలి. కుటుంబంలో ఒక తగ్గింపు కలిగిన వారిగా మనం ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ ఒక తగ్గింపు కలిగినటువంటి బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగుతుందని వాక్యం మనకి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆలోచన చేస్తే నేను కొంచెము నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి అంటున్నాడు. నాలుగో మాట ఇక్కడ చదువుకున్న భాగంలో, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి ఈ కాళ్ళు కడుక్కొని ఈ యొక్క చెట్టు కింద అలసట తీర్చుకోండి అంటున్నాడు. వారేమైనా బురద కూర్చున్నారా? లేదు పిల్లరా. ఎందుకు నీళ్ళు ఇస్తున్నాడంటే అదొక మరి గౌరవానికి, లేకపోతే అది పరిచర్య చేయడానికి, గౌరవానికి, ఇలువకు అది గుర్తుగా ఉంది. ప్రియ సహోదరులారా ఆలోచించండి. ఈ విధంగా అబ్రహాము పరిచర్య చేశాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రీతిగా పరిచర్య చేయుటను బట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. పరిచర్య చేసే మనసు ఉంది. అందుకనే ఇదిగో నీళ్ళు ఇస్తున్నాడు. బురద దొక్కలేదు వాళ్ళు అక్కడ ఇదిగో ఇది పరిచర్య. ఈరోజు నేను, నువ్వు, మనందరం కూడా తెలుసుకొని, నేర్చుకొని మనం కూడా మంచి పరిచారకులుగా ఉండాలని, మనం కూడా దీవించబడాలని మరి ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఆయన అక్కడ పరిచర్య చేశాడు. ఆలోచించండి. ఈ వాక్యం అంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆయన పరిచర్య నాలుగోదిగా చేశాడు. దానికి సంబంధించి 4 విషయాలు మనం చూసాం. ఒకటి దైవ దర్శనాన్ని ఆయన కలిగి ఉన్నాడు.
రెండవది ఆసక్తి కలిగి ఉన్నాడు. మూడవది తగ్గింపు కలిగి ఉన్నాడు. నాలుగవదిగా ఆయన పరిచర్య చేశాడు. ఆ అనుభవాన్ని కలిగిన వాడుగా అబ్రహాము ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిచర్య చేసి ఎంతోమంది దీవించబడి ఉన్నారు, ఆశీర్వదించబడి ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, ఆలోచించిన దేవుని వాక్యము ఈ సమయంలో తెలియపరుస్తుంటుంది. మరొక లేఖనాన్ని కూడా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి లూకా రాసినటువంటి సువార్త మరి 7వ అధ్యాయము అలాగనే 36వ వచనం నుండి 44వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అందులో కొన్ని విషయాలు మనము గుర్తు చేసుకున్నాం. ఇక్కడ మరి ఇంకా ఎవరు పరిచర్య చేశారు ప్రభువు కంటే మనము చూద్దాం. అక్కడ దేవునికి పరిచర్య చేసినట్టుగా అబ్రహాం మనం చూసాం, దేవదూతలకి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూసాం. అయితే మరి ఈ పరిచర్య గురించి లోకా సువార్తలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తుల వారు ఆయన భూలోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించినటువంటి ఆ కాలంలో ఎన్నో గొప్ప కార్యములు జరిగిస్తూ అనేక ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి పరిచయుడటువంటి చదువుకున్నటువంటి భాగంలో మనం యేసు ప్రభువుని పరిచయుడైనటువంటి ఒక సీమోను, ఆ సీమోను ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఇతడు పరిచయుడు, ఆయన పేరు సీమోను, పరిచయులకు తెగకు సంబంధించిన వాడు. మరి ఆయన పేరు సీమోను. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. అవును మరి యేసుతో కూడా కలిసి భోజనం చేయాలని ఆశపడ్డాడు ఆయన. మరి యేసు తన ఇంటికి వస్తే ఒకవేళ తనకి ఇల్లు వస్తుంది అనుకున్నాడేమో. యేసుక్రీస్తు వారు తన గృహానికి వస్తే, తన ఇంటికి వస్తే ఆయనకి ఇలువ పెరుగుతుందేమో అనుకున్నాడేమో ఒకవేళ. లేకపోతే యేసుక్రీస్తుల వారితో కూడా కలిసి భోజనం చేస్తే ఆయనకి ఇలువ పెరుగుతుంది అనుకున్నాడేమో. లేక ప్రజల్లో మంచి గౌరవం వస్తుంది, ఇలువ వస్తుంది, అందరూ కూడా నన్ను గౌరవిస్తారు, యేసుతో కూడా కలిసి నేను మా ఇంటికి యేసయ్య వచ్చాడు, యేసుతో కూడా కలిసి నేను భోజనం చేశానని ఒకవేళ అనేకులకు చెప్పుకోవడానికేమో యేసుక్రీస్తుల వారిని ఆహ్వానించాడు. అయితే ప్రభు యేసుక్రీస్తుల వారు మరి ఆ ఇంటికి వచ్చాడు భోజనానికి. ఆ ఇంటికి యేసుక్రీస్తుల వారు భోజనానికి వచ్చినాడని ఆ గ్రామంలో ఒక స్త్రీకి తెలిసింది. ఆ స్త్రీకి తెలిసిన తర్వాత ఆ స్త్రీ ఏం చేసిందంటే అప్పటికి ఆమె చాలా బాధపడుతూ ఉంది. అప్పటికి ఆమె చాలా దుఃఖములో ఉంది, చాలా వేదనలో ఉంది. మరి బ్రతకాలన్నటువంటి ఆశను కూడా తన జీవితంలో కోల్పోయినటువంటి స్థితిలో ఉంది. బతకాలన్నటువంటి ఆశ లేని స్థితిలో ఉంది ఆమె. ఇదిగో మరి ఆమె అనేక విధాలుగా బాధపడుతూ ఉంది, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంది. అయితే అటువంటి సమయంలో నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం జీవించాలి అన్నటువంటి ఆ ఆలోచన చేత కుసించిపోతూ ఉంది ఆమె. ఆ గ్రామంలో ఒక స్త్రీ. అయితే యేసుక్రీస్తుల వారు అక్కడికి భోజనానికి కూర్చున్నాడని తెలిసిన తర్వాత వెంటనే ఆమె చివరిసారిగా నేను యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వస్తాము, ఆయన ఎంతోమందిని క్షమిస్తున్నాడు, మరి నన్ను కూడా క్షమిస్తాడు అన్నటువంటి ఆలోచన కలిగిన దైప్లరా ప్రభు దగ్గరికి రావటం జరిగింది. ఆమె ప్రభు వెనక వచ్చి క్రీస్తునందులరా ప్రభు వెనక వచ్చి ఆయన పాదాల దగ్గర ఆమె కూర్చుందులరా. ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రభువుని ఆమె ముట్టుకుందులరా. అయితే యేసుక్రీస్తుల వారిని ఆ ఇంటికి భోజనానికి పిలిచిన పరిచయుడి నుండి ఆ సీమోను ఆ విషయాన్ని చూసిన వ్యక్తి ఏమంటున్నాడంటే మనసులో అనుకుంటున్నాడు. మనసులో ఏమనుకుంటున్నాడు ఈయనంటే, మరి ఈయన నిజంగా ప్రవక్త అయి ఉన్నట్లయితే ఈమెచ్చి ఆయన పాదాలు ముడుతూ ఉంటే, ఆయన్ని తాకుతూ ఉంటే మరి ఈయన ఎలా మరి ఊరుకున్నాడు, ఈయన ఎలాగా తాకనిస్తున్నాడు అని తన మనసులో ఇదిగో ఒక దురాలోచన చేస్తూ ఉన్నాడు. మరి ప్రభువు మీదనే ఏమంటున్నాడంటే, నిజంగా ఈయన ప్రవక్త అయి ఉంటే ఈయన ఆమె పేరు ఏంటంటే పాపాత్మురాలు. అందరూ పాపాత్మురాలు అంటున్నారు. ఈ పాపాత్మురాలు వచ్చి యేసుక్రీస్తుల వారి పాదాలు ముడుతూ ఉంటే, తాకుతూ ఉంటే, ఈయన నిజంగా ప్రవక్త అయి ఉంటే ఆయన ఆ పాదాలు ఎందుకు తాకనిస్తాడు? ఈయన పాపాత్మురాలు కదా, ఈయన పాపంలో జీవిస్తున్నాం కదా, మరి ఈయన పరిశుద్ధుడు కదా, ఈయన ప్రవక్త అయి ఉంటే ఎందుకు తాకనిస్తాడు అనుకుంటున్నాడు మనసులో. ఆ విషయం ప్రభు
గ్రహించి ప్రభువుకు తెలుసులరా మన మాట నాలుగుకి రాకముందే ఆలోచన తలంపు మనకు పుట్టక మునిపే ప్రభువు పూర్తిగా దాన్ని ఎరుగున్నాడని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రభు ఆ విషయాన్ని ఎరిగిన ప్రభు ఇప్పుడు తన ఇంటికి మరి భోజనానికి పిలిచినటువంటి ఆ సీమోనుతో పరిసేయుడితో అంటున్నాడు. అప్పుడు ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. ఏం చెప్పాడు అంటే, ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకి రుణస్థులు ఒక ఇద్దరున్నారు. ఒకరేమో 50 దేనారాలు, ఒకరేమో 500 దేనారాలు ఇవ్వాలి. మరి అప్పు తీర్చుటకు వారికి ఇద్దరి దగ్గర ఏమీ లేవు కనుక ఒకసారి ఆయన ఏం చేశాడంటే, మరి మీరు ఎలా అప్పు తీర్చలేరు కనుక మిమ్మల్ని ఇద్దరిని క్షమిస్తున్నాను, ఇక మీరు అప్పు నాకు కట్టబడలేదు అని చెప్పాడు. అని వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా మరి ఆ యజమానుల్ని ప్రేమిస్తారు అని యేసుక్రీస్తుల వారు సీమోన్ని అడిగాడు కదా. ఇప్పుడు సీమోన్ అంటున్నాడు, ఎవరికైతే ఎక్కువ అప్పునుందో, ఎవరికైతే 500 దేనారాలు అప్పు ఇవ్వాల్సి వచ్చిందో వాళ్ళ అప్పు ఎక్కువ కనుక వారిని క్షమించాడు కనుక వారే ఎక్కువగా ప్రేమిస్తారు అని చెప్పాడు కదా. అప్పుడు ప్రభు అన్నాడు, సీమోను నీవు సరిగానే యోచించితివి. అయితే ఈమె విస్తారముగా పాపములు చేసింది కనుక ఆ విస్తారమైనటువంటి పాపములు నిమిత్తమై క్షమించబడ్డాయి కనుక నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆయన భోజనానికి పిలిచి ఆడుతున్నారా, భోజనానికి పిలిచి ఇదిగో ఇక్కడ అపార్థం చేసుకుంటున్నాడు ప్రభువుని. ఇదిగో ఆయన మంచివాడైనట్టుగా ఈమె చెడ్డదైనట్టుగా ప్రియులరా ఇదిగో తన మనసులో అనుకుంటూ మరి ఆలోచన చేస్తున్నాడు. ఆలోచించండి. అప్పుడు ప్రభువు మాట్లాడడానికి ప్రారంభించాడు ప్రియులరా. చూడండి, అప్పుడు అతని గుట్టు లేకపోతే ఆ పరిచయం యొక్క అలా ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఇక్కడ ఎత్తిపడుతున్నాడు ప్రభువు ప్రియులరా. ఏమంటున్నా అంటే, నన్ను నువ్వు భోజనానికి పిలిచావు, నీ ఇంటికి నేను వచ్చాను కానీ కడుక్కోవడానికి నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఇదిగో భోజనానికి పిలిచిన వ్యక్తి మరి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఆలోచించండి, నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఆమె అయితే తన కన్నీళ్లతో నా పాదములు కడుగుతుంది అన్నాడు. ప్రియ సహోదరులు చూడండి, ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు ఎక్కువ? ఇంటికి భోజనానికి ఆహ్వానించినటువంటి వ్యక్తి గొప్పవాడా, లేకపోతే మరి నీళ్ళు ఇవ్వకుండా ఉన్న వ్యక్తి గొప్పవాడా, లేక ఇదిగో ఆ యొక్క కన్నీళ్లతో తన పాదాలు తడుపుతున్నటువంటి ఈ పాపాత్మురాలని స్త్రీ గొప్ప? చూడండి పిల్లరా, ఆమెకి పేరు ఏమిటంటే పాపాత్మురాలు. ఆలోచించండి పిల్లరా, వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకి పేరు పెట్టలేదా? వారి తల్లిదండ్రులు ఆమెకి ఏదో ఒక పేరు పెట్టున్నారు పిల్లరా, ఏదో ఒక పేరు పెట్టున్నారు. అయితే ఆమెను అందరూ ఏమని పిలుస్తున్నారు? పాపాత్మరాలు అంటున్నారు పిల్లరా. అంటే ఎందుకంటే ఆమె పేరు మరుగుపరచబడింది. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ పేరు మరుగుపరచబడింది. దేన్ని బట్టి మరుగుపరచబడింది అంటే ఆమె చేసినటువంటి పాపాలను బట్టి ఆమె పేరు మరుగుపరచబడింది. ఈ వాక్యాన్ని అంటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒక వ్యక్తి చేసే పాపాలు బట్టి వాళ్ళ పేరు మరుగుపరచబడుతుంది. వాళ్ళు చేసే అన్యాయాన్ని బట్టి వాళ్ళ పేరు మరుగుపరచబడుతుంది. వారు చేసేటువంటి అక్రమాన్ని బట్టి వారి పేరు మరుగుపరచబడుతుంది. ఈమె పాపాలను బట్టి ఇదిగో ఆమె పేరు మరుగైపోయింది. గ్రామం అంటున్నారు ఆమెని పాపాత్మురాలు అంటున్నారు ఆమెని. ఆమె చేసిన పాపాలే లరా ఆమె పేరును మరుగుపరిచాయి, తల్లిదండ్రులు పెట్టిన పేరును మరుగుపరిచాయి లరా. ఆలోచించండి. అప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గర ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉంటారా, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇదిగో యవ్వనం ఉందని పాపం చేశాను, అందం ఉందని పాపం చేశాను, బలం ఉందని పాపం చేశాను, అనేకులను ఆకర్షించి పాపం చేశానయ్యా, ఇదిగో అనేకుల జీవితాలు పాడు చేశానయ్యా, చివరికి నా జీవితం పాడైపోయింది, నేను ఘోర పాపినయ్యా అని ఆమెలో ఉన్నటువంటి పాపమంతా, హృదయంలో ఉన్నటువంటి పాపమంతా కూడా, ఆ బాధనంతా కూడా కన్నీళ్ల రూపంలో యేసుక్రీస్తు వారి పాదాలు తడుపుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, ఆయన అనుకుంటున్నాడు, ఇదిగో భోజనానికి పిలిచిన ఆయన పట్టించుకోలేదు కానీ, నీళ్ళు ఇవ్వలేదు కానీ, ఇక్కడ చూడండి పిల్లరా, ఆమె చూడండి కన్నీళ్లతో తన పాదాలు తడుపుతుంది. అయ్యా ఇదిగో నా జీవితంలో ఘోర పాపాలు చేశానయ్యా, ఎంతో భయంకరమైన పాపాలు చేశానయ్యా, అయ్యా నేను పాపినయ్యా, నా జీవితం ఇక ముగించుకున్నామనుకున్నానయ్యా, చివరిగా నీ దగ్గరకు వచ్చానయ్యా, నా పాపాలన్నీ కూడా నా హృదయంలో ఉన్నట్టు ఆ పాపం అంతా కూడా ప్రభా ఇదిగో నీ పాదాల దగ్గర కన్నీళ్ళ రూపంలో అయ్యా కుమ్మరిస్తున్నానయ్యా, అయ్యా నువ్వే నన్ను క్షమించేదయ్యా,
నీవే నన్ను కరుణించేదయ్యా. ఎంతో మందిని క్షమించావు, ఎంతో మందిని కరుణించావు, ఎంతో మందికి సహాయం చేశావు, ఎంతో మందికి తిరిగి బ్రతుకునిచ్చావయ్యా, మంచి జీవితాన్ని ఇచ్చావయ్యా. అయ్యా, నా జీవితాన్ని నేను చెరుపుకున్నానయ్యా, నా బ్రతుకు నేను చెరుపుకున్నానయ్యా, నా పేరు నేను చెరుపుకున్నానయ్యా, నా సాక్ష్యము నేను చెరుపుకున్నానయ్యా అని యేసయ్య దగ్గర పిల్లరా ఇదిగో ఆమె కన్నీరు గారుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే ఇదిగో యేసయ్యని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. యేసయ్య దగ్గర పాపక క్షమాపణ పొందాలి, యేసయ్య దగ్గర కన్నీళ్లు గార్చాలి. ఏ రకమైన పాపంలో ఉన్నా సరే, ఏ మోసంలో ఉన్నా సరే, ఏ అన్యాయంలో ఉన్నా సరే, ఏ అక్రమంలో ఉన్నా సరే, యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. యేసయ్య దగ్గర మాత్రమే పాప క్షమాపణ ఒక వ్యక్తి కలుగుతుంది, కానీ దేంట్లోనూ పాప క్షమాపణ లేదు, ఎవరిలోనూ పాప క్షమాపణ లేదు. ఆయన క్షమించేవాడు, ఆయన కరుణించేవాడు, ఆయన సహాయం చేసేవాడు, ఆయన పాపములు కడిగేవాడని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ఈ సమయంలో. మరి ఇంకొక మాట అన్నాడు ప్రభు పిల్లరా, ఇదిగో నీవు నాకు తుడుచుకోవడానికి వస్త్రాన్ని ఇవ్వలేదు, కానీ ఇదిగో ఆమె తన తల వెంట్రుకలతో నా పాదమును తుడుస్తుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా చూడండి, కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. మరి ఆయన నీళ్ళు ఇవ్వలేదు, మరి ఆయన వస్త్రాన్ని ఇవ్వలేదు. ఈమైతే పిల్లరా ఇదిగో తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తుంది. ఎవరు గొప్ప? భోజనానికి పిలిచి పట్టించుకోకుండా ఉన్న ఆయన గొప్ప. కన్నీళ్లతో పాదాలు తడిపి తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తున్నాము గొప్ప. ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఆయన బ్రతుకంతా బయటపడతా ఉంది, ఆయన స్థితి అంతా బయటపడతా ఉంది. భోజనానికి పిలిచాడు, కానీ గొప్పగా మా ఇంట్లోకి యేసయ్య వచ్చాడని అందరికి చెప్పుకోవడానికి, మరి అందరి చేత అనిపించుకోవడానికి, యేసయ్యతో కూడా కలిసి భోజనం చేశాను నేను చెప్పుకోవడానికి పిలిచాడు, కానీ యేసయ్యని పట్టించుకోలేదు. ప్రియ సహోదరులారా ఆలోచించండి. ఈ వాక్యాన్ని అంటున్న దేవుని బిడ్డ, నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు కానీ యేసయ్యని పట్టించుకుంటున్నావా? సంఘానికి వెళ్తున్నావు కానీ యేసయ్యని పట్టించుకుంటున్నావా? రక్షణ పొందున్నావు కానీ యేసయ్యని పట్టించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో కూడా ఒకవేళ అలాగా ఉన్నావేమో. తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. ప్రియ సహోదరులారా, మరొక మాట అన్నాడు యేసుక్రీస్తుల వల్ల, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఇదిగో ఆమె నేను ఈ ఇంట వచ్చింది మొదలుకొని నా పాదాలు ముద్దు పెట్టుకోవటము ఆమె మానలేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో యూదులు ఏం చేశారు? మరి సహోదరులు మరి ఒక దగ్గర ఏకమైనప్పుడు ఒక దగ్గర కూడుకున్నప్పుడు, లేకపోతే వారు పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకునేటువంటి వారు ప్రియ సహోదరులారా. అయితే నీవైతే నా మెడ మీదనో ముద్దు పెట్టలేదు, కానీ ఇదిగో ఈమె నా పాదాలకే ముద్దు పెట్టడం మానలేదు. ఎవరు గొప్ప? భోజనానికి పిలిచి నీవు గొప్ప. ఇదిగో పరిచర్య చూడండి సహోదరి ఎలా చేస్తున్నారా. ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకోవటము మానలేదని మరి ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా. అలాగనే ఇంకొక మాట అన్నాడు, నీవు నా తలకి నూనె అంటలేదు, కానీ ఆమె తన అత్తరు తీసుకొచ్చి ఏం చేసిందంటే నా పాదములకు పూస్తుంది. ఇలువైన అత్తర యేసయ్య పాదాలకు పూస్తుంది. శ్రేష్టమైన అత్తర యేసయ్య పాదాలకు పూస్తుంది. ఆమె తన జీవితంలో మరి తన బతుకుని మార్చింది యేసయ్య అని. మరి యేసయ్య ఎదుట ఇలువైనటువంటి అత్తర. ఆ రోజుల్లో ఎవరి దగ్గరైనా అత్తర ఉంది అంటే గొప్పవారి దగ్గర ఉండేది, ఇలువైన వారి దగ్గర ఉండేది, చాలా ఇలువ అత్తర. ఆ అత్తరతో యేసయ్య పాదాలు ఆమె కడిగింది, పూసింది. ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి. 4 విషయాలు మనం ఇక్కడ చూశాం పిల్లరా. ఆమె ఒకటి కన్నీళ్లుతో పాదాలు తడిపింది, రెండవది పిల్లరా తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, మూడోది పిల్లరా ఇదిగో ఆమె యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంది, నాలుగోదిగా అత్తర పూసింది. ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే యేసయ్యకి పరిచర్య చేసింది. అబ్రహాం పరిచర్య చేశాడు, ఈమె కూడా పరిచర్య చేస్తుంది పిల్లరా. అబ్రహాం ఆశీర్వాదానికి పిల్లరా మరొక కారణాన్ని మనం చూద్దాం. ఇంతవరకు 4వ కారణాన్ని మనం చూసాం, 5వ కారణాన్ని కూడా మనం చూద్దాం. అదే మరి ఆదికాండము 18వ అధ్యాయము పిల్లరా మరి 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాటను మనం చూడగలం పిల్లరా. కొంచెము ఆహారము తెప్పించదును, మీ ప్రాణములను బలపరుచు కొనుడి అన్నాడు పిల్లరా. అంటే పిల్లరా ఇక్కడ 5వది మనం ఆలోచన చేస్తే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం ఆశీర్వాదానికి కారణాలు పిల్లరా 4వదిగా మనం ఆలోచన చేస్తే పరిచర్య చేశాడు. 5వదిగా పిల్లరా ఆతిథ్యం ఇస్తున్నాడు. ఆతిథ్యం చాలా ముఖ్యమైనది పిల్లరా. ఆతిథ్యం చాలా విలువైనది ప్రియ సహోదరి సహోదరులారా. ఆతిథ్యం చాలా గొప్పది. ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. వాళ్ళు కాళ్ళు కడుక్కొని ఆ చెట్టు కింద అలచట తీర్చుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు పిల్లరా ఇదిగో
ఆతిథ్యం ఇచ్చి కొంచెము ఆహారం తెప్పించదును, మీ ప్రాణములను బలపరుచుకునుడి అన్నాడు. మొదటి విషయంలో అంటే వాళ్ళ ఆరోగ్య విషయంలోనూ వాళ్ళ ఆహారం విషయంలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ కలిగిన వాడుగా అబ్రహాం ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఆతిథ్యం ఇవ్వటం చాలా మంచిది. మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇదిగో ఆతిథ్యం ఇస్తున్నాడు. ఐదో పాయింట్ ప్రియ సహోదరులారా, అబ్రహాం ఆశీర్వాదానికి కారణాలు. అందుకనే ఆహారం పట్లను వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు అబ్రహాం మొట్టమొదటిగా. ఇది ప్లరా ఐదో భాగంలో మనం తెలుసుకున్నది. అవును ప్లరా, దైవజనుల పట్ల దేవుని బిడ్డలు కూడా ప్లరా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వారుగా ఉంటేది చాలా ఆశీర్వాదం అని ఈ లేఖనం మనకి తెలియపరుస్తుంది. వాళ్ళ ఆరోగ్యం విషయంలోనూ వాళ్ళ ఆహారం విషయంలోనూ ప్లరా మరి సంఘ బిడ్డలుగా ఉన్నటువంటి వారు ప్లరా వాళ్ళ సంఘ కాపరుల విషయంలో ఒక శ్రద్ధ కలిగి ఉండాలి, ఒక బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్లరా వాళ్ళ ఆహారం విషయంలో ప్లరా ఇదిగో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఏ కుటుంబాలు ఏ బిడ్డలైతే ప్లరా ఇదిగో ఉంటారో వారి విషయంలో దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తాడని ఈ వాక్య భాగాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ వాక్యాన్ని సహోదరి సహోదరుల మీ సంఘ కాపరి పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల లేకపోతే వాళ్ళ ఆహారం విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి సంఘ బిడ్డలుగా విశ్వాసులుగా ఉండాలని ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది. అప్పుడు మనం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. మరొక విషయం మనం ఆలోచన చేస్తే అబ్రహాము గుడారములో ఉన్న శారా వద్దకి త్వరగా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వయసులో కూడా చూడండి వాళ్ళని అక్కడ పెట్టాడు. వాళ్ళ ఆరోగ్యం పట్ల ఆహారం పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆహారం తెస్తాను అన్నాడు. మరి రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే గుడారంలో ఉన్నటువంటి శారా యొద్దకి త్వరగా వెళ్ళి పిల్లరా ఇదిగో ఆ వయసులో కూడా పరిగిస్తున్నాడు, పిల్లరా త్వరపడుతున్నాడు. ఎంతో సంతోషము. చూసారా, ఇదిగో మరి దేవుని సన్నిధి మా గుడారము దగ్గరకు వచ్చింది అని ఎంతో సంతోషంతో ఆనందంతో గంతులేస్తూ పిల్లరా శారమ్మ దగ్గరికి వెళ్ళి 3 మానికల పిండితో రొట్టెలు చేయమన్నాడు. ప్రియ సహోదరులారా, త్వరగా సిద్ధం చేయమన్నాడు. రెండవది మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత మూడో విషయాన్ని మనము ఇక్కడ ఆలోచన చేస్తే నీవు త్వరపడి ఏం చెప్పి అంటే 3 మానికల పిండితో రొట్టెలు సిద్ధం చేయమన్నాడు. పిల్లరా ఎంత చెయ్యాలో కూడా చెప్పాడు. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే అబ్రహాము పశువుల మందకి పరిగెత్తుకొని వెళ్ళి ఒక లేత దూడని తీసుకొచ్చి పనివారికి అప్పగించి త్వరగా దాన్ని సిద్ధం చేయమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా చూడండి, పశువుల మందకి పరిగెత్తుకొని వెళ్ళాడు. చూడండి ఎంత సంతోషమో ఆతిథ్యం ఇవ్వడానికి. పిల్లరా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక లేత దూడని తీసుకుని వచ్చి ఒక పనివారికి అప్పగించి దీన్ని త్వరగా సిద్ధం చేయమన్నాడు, త్వరగా దీన్ని సిద్ధపరచమన్నాడు. పిల్లరా మంచిది దేవునికి ఇచ్చేది చూచారా, ఎటువంటి మంచిది ఇస్తున్నా, మంచిది శ్రేష్టమైనది మంచిది ఇస్తున్నాడు. పిల్లరా వాళ్ళకి మరి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో చూడండి. మూడోదిగా మనం ఆలోచన చేస్తే పిల్లరా ఆ తర్వాత ఆ పనివాడు దాన్ని త్వరగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చాడు. ఆ తర్వాత నాలుగోదిగా మనం ఆలోచన చేస్తే పాలు ఎన్న మాంసము తెచ్చి వారికి భోజనం పెట్టి అలా ఎడంగా నిలబడుకొని పిల్లరా సంతోషిస్తూ చూస్తూ ఆనందిస్తున్నాడు. పాలు ఎన్న ఆ సిద్ధపాటు చేసినటువంటి మాంసాన్ని తీసుకొచ్చి వారికి భోజనాన్ని పెట్టాడు. ఆ రొట్టెలు తీసుకొచ్చి వారికి భోజనాన్ని పెట్టాడు. మరి ఆ చెట్టు కింద నిలబడి సంతోషిస్తూ ఆనందిస్తూ పిల్లరా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ ఎన్ని విషయాలు మనం చూసామంటే 4 విషయాలు మనం చూసాం. ఒకటి, వాళ్ళ కొంచెము ఆహారం తెప్పిస్తానన్నాడు. అంటే పిల్లరా వారి పట్ల ఒక ఆరోగ్యం పట్ల ఆహారం విషయంలో ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆరోగ్యం పట్ల ఆహారం విషయంలోనూ. రెండవది పిల్లరా త్వరగా వెళ్ళి శారమ్మకి సిద్ధం చేయమని చెప్పాడు. 3 మానికల పిండి ఎంత చేయాలో కూడా చెప్పాడు. ఆ తర్వాత మూడవదిగా మంద దగ్గరికి పరిగిస్తా వెళ్ళి ఒక మంచి లేత దూడని పనివానికి అప్పగించి దాన్ని త్వరగా సిద్ధం చేయమన్నాడు. నాలుగవదిగా ప్రియ సహోదరులరా ఇదిగో తీసుకొచ్చి పిల్లరా పాలు ఎన్న మాంసం తీసుకొచ్చి వారికి ఇచ్చి వాళ్ళు భుజిస్తూ ఉంటే పిల్లరా ఆనందిస్తూ సంతోషిస్తున్నాడు. ఈ 4 పనులు చేశాడు. అప్పుడు ఐదోది ఏం జరిగింది ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోటుని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోటును దేవుడు చూశాడు. ఈ వాక్యాన్ని అంటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. ఆతిథ్యం ఈటును బట్టి అక్కడ ఏం జరిగింది అంటే అబ్రహాము కుటుంబంలో ఉన్నటువంటి లోటును దేవుడు చూసి సహాయం చేశాడు.
ఐదోదిగా ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి. అబ్రహాం కుటుంబంలో ఏం లోటు అంటే సంతానం లేదు, పిల్లలు లేరు. ప్రియ సహోదరులారా ఇదిగో వారి వయస్సు 100 సంవత్సరాలు అయిపోతుంది, పైబడిపోతుంది, ముసలివారు అయిపోయారు పిల్లరా, సంతానం లేని వారుగా ఉన్నారు. ఆ లోటును దేవుడు చూశాడు పిల్లరా. అందుకనే ఆ సమయంలో అక్కడికి రావటం జరిగింది. అదే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు పిల్లరా. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న లోటును దేవుడు చూశాడు. ఈ వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ కుటుంబంలో ఒకవేళ ఏదైనా లోటు ఉందా ఆలోచించు. ఇదిగో దేవుని సన్నిధిలో దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లయితే, సంఘానికి ఆతిథ్యం ఇచ్చినట్లయితే, దైవజనులకి ఆతిథ్యం ఇచ్చినట్లయితే పిల్లరా, ఇదిగో నీ కుటుంబంలో లోటును దేవుడు చూస్తాడు. నీ కుటుంబంలో లోటును దేవుడు చూసి తీరుస్తాడు, సమృద్ధినిస్తాడు. ఈ వాక్యం అంటున్న దేవుని బిడ్డ, ఇంకా నీ కుటుంబంలో లోట్లు ఉన్నాయా, కొదువులు ఉన్నాయా, కొరతలు ఉన్నాయా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో దేవునికి, దైవజనునికి, సంఘానికి ఆతిథ్యం ఇచ్చేది నేర్చుకో. దేవుని కార్యక్రమాల్లో ముందుండేది నేర్చుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ కుటుంబంలో కుదు అది ఏదైనా సరే, ఏ రూపంలోనైనా సరే దాన్ని దేవుడు తీర్చి సహాయం చేస్తాడని వాక్యం తెలియపరుస్తుంది. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. క్రీస్తుని ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము ఆశీర్వాదానికి కారణాలు 4వ భాగాన్ని మనం చూస్తున్నాం. 4, 5 భాగాలు ఈరోజు మనము చూసాం. మరి 4వ భాగము అబ్రహాము పరిచర్య చేశాడు కదా. అలాగనే మరి అందులో నుంచి 4 విషయాలు మనము చూసాం ప్రియులరా. ఆ తర్వాత ఇంకెవరు పరిచర్య చేశారు? అదే పరిచర్య అంటే మరి పాపాత్మురాల గురించి కూడా చూసాం కదా. ఆమె కూడా పరిచర్య చేసింది. పాపాత్మురాలుగా ప్రభు దగ్గరకు వచ్చింది, పరిశుద్ధురాలుగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా సరే పాపముతో వస్తే ఆయన పరిశుద్ధులుగా మారుస్తాడు. యేసయ్య పాపాలు తీసివేయడానికే కదా వచ్చింది. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు మరి ఈయన పరిశుద్ధుడు కదా, ఈయన ప్రవక్త ఏంటే పాపాత్మురాలను ఎలాగా తాకనిస్తాడు? మరి ఆయనకు అర్థం కాలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి వచ్చాడు, నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చాడు అన్న సంగతిని ఆయనకు అర్థం కాలేదు పిల్లరా, సహోదరి సహోదరులరా. మరి పరిచర్య ఎవరు చేశారంటే పాపాత్మురాలని సరి పరిచర్య చేసి పరిశుద్ధురాలుగా మార్చబడింది. ఆ తర్వాత అబ్రహాము 5వదిగా ఆతిథ్యం ఇచ్చాడు. మరి ఆ పాపాత్మురాల విషయంలో మనం ఎన్ని విషయాలు చూసామంటే 4 విషయాలు మనం చూసాము. ఆ తర్వాత అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. అందులో నుంచి 5 విషయాలు మనం చూసాం. తరలు ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం కదా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఇంతవరకు దేవుని వాక్యాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్దించి బలపరచమని, వాక్యానుసారంగా జీవించి రాకడికి ఎత్తబడే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. అలాగనే ప్రభా ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతి, వారి కుటుంబ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. వారి కొద్దులు కొరతలు తీర్చి మహిమ పొందుకోమని అడుగుతూ ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సావాసము ఇక్కడ ఉన్న మనకి భూలోకంలో సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయుండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మా ఆరాధన జరుగు స్థలము కోడూరు కండ్రిగా సోస్త్రిక గ్రామం, టీపీ గూడూరు మండలం. మా ఆరాధన జరుగు సమయము ఉదయం 7:30 నుండి 10:30 వరకు. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు భారంతో ప్రార్థించుటకు మా ప్రార్థనా బృందము సిద్ధముగా ఉన్నది. మా ఫోన్ నెంబర్ 9959458024. మీ అందరికీ వందనాలు.